పృథివికి స్వాగతం. భూమి ఈ విశ్వంలో ఉండే భూమి. విశ్వం మొత్తాన్ని మనం 2 భాగాల కింద విడగొట్టాం. ఒకటి క్రియేషన్ అవ్యక్తమైంది. రెండోది ఎగ్జిస్టెన్స్ వ్యక్తమైనది. ఈ వ్యక్తం అనేది మెలుకుతున్నప్పుడు వ్యక్తమైంది భూ. మనం నిద్రావస్థలో ఉన్నప్పుడు కలగంటున్నప్పుడు డ్రీమ్ స్టేట్ లో ఉన్నప్పుడు వ్యక్తమైంది భువః. డీప్ స్లీప్ లో ఉన్నప్పుడు నీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది స్వహ. ఈ 3 ఒకదాంతో ఒకటి ఎంబౌండెడ్ సిస్టమ్స్. దాంట్లో భూలో ఉన్న ఎజంప్షన్స్ గురించి మాట్లాడుతున్నాం మనం. సో, యాక్చువల్‌గా మన శరీరంలో మన బ్రెయినే ఇంకా డెవలప్ అంత పరిపూర్ణంగా అయిపోయింది అంటుంటారు. కానీ కాదు. ఎందుకంటే దీనికి 2 క్రైటీరియాస్ ఇస్తే చెప్తుంటారు బయాలజీలో. బ్రెయిను పెరగాలంటే దాని సైజ్ అయినా పెరగాలి. లేదా దాంట్లో న్యూరాన్స్ యొక్క డెన్సిటీ అయినా పెరగాలి. కానీ బయోలాజికల్‌గా చూస్తే హార్డ్‌వేర్ బ్రెయిన్ ఒక హార్డ్‌వేర్ పొజిషన్‌లో ఆప్టిమమ్ సైజ్ ఆఫ్ బ్రెయిన్ ఏర్పడిపోయినట్టు, ఆప్టిమమ్ సైజ్ ఆఫ్ డెన్సిటీ న్యూరాన్స్ రీచ్ అయినట్టు ఫీల్ అవుతుంటారు. నిజంగా ఆప్టిమైజ్ అనేది వీళ్ళకి తెలీదు. బట్ కానీ ఇది ఆప్టిమైజ్ పొజిషన్ ఉంది. ఇక్కడ డెవలప్‌మెంట్ లేదు అంటుంటారు. నిజానికి ఫిజికల్‌గా డెవలప్‌మెంటు మెంటల్ డెవలప్‌మెంట్‌కి అసోసియేట్ అయి ఉంటుంది. సో, ఫిజికల్ డెవలప్‌మెంట్ ఇంకా ఉంది. ఇంకా జరిగేదుంది. ఎందుకంటే చాలా విషయాలు బియాండ్ ఎక్స్‌ప్లనేషన్ ఉంటాయి. చాలా విషయాలు బియాండ్ ఎక్స్‌ప్లనేషన్. ఇప్పుడు సపోజు కాకులకి బెంజిన్ నిర్మాణం గురించి ఆలోచించి చివరికి ఓసారి నిద్రపోతున్నప్పుడు ఆ నిద్రలో కల్లో మన తోకను తింటున్న ఒక పాము కనపడటం ఏమిటి? దాన్ని బట్టి అతనికి ఐడియా రావటం ఏంటి బెంజిన్ నిర్మాణం. ఇలాగ చాలా ఉన్నాయి. ఈవెన్ మ్యాథమెటిషియన్ లెజెండ్ రామానుజం ఒక ఇంటర్వ్యూలో డౌన్‌లోడ్ అవుతాయి నాకు సరస్వతి మాత నుండి ఈక్వేషన్స్, ప్రూఫ్స్, థాట్స్, థియరీస్ అని చెప్పాడు. సో, ఇన్‌సైట్ అంటారు. సో, ఇంకా ఏదో మైండ్ హార్డ్‌వేర్ డెవలప్‌మెంట్ ఆగుంది బట్టి మైండ్‌ని ఫుల్ ఫ్లెడ్జ్‌గా వాడలేకపోతున్నామేమో. సో, బ్రెయిన్ వెంటనే డెవలప్ అయిపోయిందనేది మన అజంప్షన్ అంతే. ఇంకేం లేదు అనేది. ఇప్పుడు స్థితి అలాగే ఉంటుంది. ఎందుకంటే ఇంకేం లేదు డెవలప్‌మెంట్. ఇప్పటికిప్పుడు ఒకప్పుడు ఇక ల్యాండ్‌లైనే ల్యాండ్‌లైన్‌తో మాట్లాడటం అయింది. ఇంకా ఏం లేదు అనుకున్న రోజులున్నాయి. తర్వాత వైర్‌లెస్ వచ్చింది. తర్వాత సెల్ వచ్చింది. సెల్ వచ్చాక కీప్యాడ్ సెల్లే గొప్ప. ఇంకెంతకంటే డెవలప్‌మెంట్ ఏం లేదనుకున్నాం. కానీ టచ్ స్క్రీన్ వచ్చింది. టచ్ స్క్రీనే ఇంతకంటే డెవలప్‌మెంట్ ఏం లేదు అనే భావనలో ఉండొచ్చు. కానీ లేదు. స్టిల్ డెవలప్‌మెంట్ ఉంటుంది. ఫ్యూచర్‌లో నీ థాట్‌తో సెల్‌ని ఆపరేట్ చేసే పొజిషన్ కూడా వస్తే అది వింత ఏం కాదు. అలాగే యూనివర్స్ ఎక్స్‌పాండ్ అవుతోంది. లేదా కాంట్రాక్ట్ అవుతుందా? ఇది నువ్వు నీ నీ పొజిషన్‌ని నీ లొకేషన్‌ని స్టాటిక్‌గా పెట్టి చూడటం బట్టి ఉంటుంది. సపోజ్ నువ్వు అబ్జర్వ్ చేస్తున్న పాయింట్‌కి నీ చుట్టుపక్కల ఉన్నవన్నీ చేంజ్‌కి గురవుతూ చిన్నవైపోతున్నాయనుకో, అప్పుడేమంటావు? నీకు దూరంగా వెళ్తోంది అంటావు. నువ్వు అబ్జర్వ్ చేస్తున్న పాయింట్‌కి ఆ వస్తువు ఏదైతే అబ్జర్వ్ చేస్తున్నావో అది పెద్దదవుతోందనుకో, అప్పుడు నువ్వు దగ్గరికొస్తోంది అంటావు. సో, దేర్‌ఫోర్ ఒక వస్తువు నీకు దూరంగా వెళ్తోందా? లేదా నీ వస్తువు నీకు దగ్గరగా వస్తోందనేది ఒక సాపేక్షమైంది. నీ యొక్క లొకేషన్ ఆఫ్ అబ్జర్వేషన్ మీద ఆధారపడుతుంది. దాని యొక్క మూవ్‌మెంట్ బట్టి. ఇప్పుడు మన అజంప్షన్ యూనివర్స్ ఈస్ ఎక్స్‌పాండింగ్ ఆర్ కాంట్రాక్టింగ్ ఏమని చెప్తాం? అలాగే ఈ విశ్వంలో ఎన్నో ఆప్టికల్ ఇల్యూషన్స్ ఉన్నాయి. ఈస్ దేర్ ఎనీ ఆప్టికల్ ఇల్యూషన్స్ అండ్ రిఫ్లెక్షన్స్, రిఫ్రాక్షన్స్, మిరేజెస్ అవేమీ లేవు అనుకుంటే పొరపాటు కదా! రిఫ్లెక్ట్ అవ్వాలంటే అక్కడ అద్దం లాంటిది ఉండాలి కదా! అద్దం ఉంటే రిఫ్లెక్ట్ మనకి అద్దంలో రిఫ్లెక్షనే తెలుసు. మన ఎడారిలో అద్దం లేకుండా ఉష్ణోగ్రత తేడా వల్ల, పీడనాల యొక్క తేడా వల్ల, భూమి పైనుండే వాతావరణ పొరల్లో ఉష్ణోగ్రత తేడా వల్ల
లైట్ రిఫ్లెక్ట్ అయ్యి అక్కడ వాటర్ ఉన్నట్టు కనబడుతుందా లేదా? ఎండమావి కింద. సో, మనకి ఎంత నాలెడ్జ్ ఉందో అది అలాంటిది ఉంటేనే అది జరుగుతుంది అనేది ఎంతవరకు సమంజసం? అందుకని అనంతం కాదు. ఈ అనేది ఏదైతే సీన్ యూనివర్స్ ఉందో, యూనివర్స్‌లో మన సీన్ ఏదైతే ఉందో అది అనంతం. సో ఫార్ నాట్ సీన్ ఎడ్జ్ ఆఫ్ ద యూనివర్స్. ఎడ్జ్ ఆఫ్ ద యూనివర్స్ ఇంతవరకు చూడటం జరగల. ఈవెన్ ఇదేంటో చూడటం జరగలేదు కాబట్టి ఎడ్జ్ లేదు. వాస్తవం ఎంతవరకు వాస్తవం? అంటే నీకు కనబడేద్దంలో లేదనా? సో అది అజంప్షనే కదా! ఒకవేళ ఎక్స్‌పాండ్ అవుతుంటే మన ఎక్స్‌పాన్షన్ స్పీడ్‌ని దాటి నువ్వు ప్రయాణం చేయగలిగేట్టుగా ఉండాలి. దూరం ఎంతది, ఆ దూరం ఎంత వాస్ట్‌నెస్ నీకు తెలిస్తే, నీ యొక్క కేపబిలిటీ కాదు అనే విషయం అర్థమవుతుంది. నీకు కేపబిలిటీ కాదు. బట్ కేపబిలిటీ కాని టైంలో మన కేపబిలిటీ లిమిటేషన్‌లో ఉన్నప్పుడు, ఆ ఇన్‌స్ట్రుమెంట్స్ లేనప్పుడు కూడా ఈ విశ్వం గురించి చాలా చెప్పినవున్నాయి. చెప్పినవన్నీ తర్వాత తర్వాత ఎక్స్‌పెరిమెంటల్‌గా సత్యమైనయి. ఉదాహరణకి ఈ రాహు, కేతు అనేవి ఛాయాగ్రహాలు అంటారు. గ్రహం అంటే అక్కడ ఒక ఆబ్జెక్ట్ అని కాదు, గ్రహించేది అని అర్థం. ఛాయాగ్రహాలు. ఛాయ అంటే ఏమిటి? నీడ. సో, ఇక్కడ పొయెటిక్‌గా చెప్తున్నప్పుడు, మెటాఫరిక్‌గా చెప్తున్నప్పుడు రాహు వచ్చి చంద్రుడిని మింగాడు. నీడని మింగిందంటే దానికి నోరుంది, నోరుతో మింగింది అని అర్థం చేసుకోవటం మెటాఫర్‌ని తప్పు. మెటాఫర్‌లో కాంటెక్స్ట్ దాకే తీసుకోవాలి. దాన్ని ఆక్యుపై చేసుకుంది. అంతకుముందుంది యాక్చువల్‌గా ఆక్యుపై చేసుకుంది. మరి ఆ టైంలో తెలియనే తెలీదు కదా! మరి నీడ అని ఎలా చెప్పగలిగారు? ఆ టైంలో ఇంకా టెలిస్కోప్ వ్యవహారం లేదు కదా! సో, దేర్‌ఫోర్ కేవలం మనం సెన్సెస్ యొక్క కెపాసిటీస్ ఎన్హాన్స్ చేసుకుంటూ పోతేనే తెలుస్తాయి అనేది కరెక్ట్ కాదు. దానివల్ల తెలుస్తుంది అనేది వాస్తవం. కానీ అదొక్కటే జ్ఞాన సంపార్జనకి మార్గం కాదు. The light the light still receiving from galaxies that were vanished long ago. ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం వానిష్ అయిపోయిన గెలాక్సీ ఇప్పుడు లేదక్కడ. అది దాని మూలతత్వంలోకి డిసోసియేట్ అయిపోయింది. దాని మూలతత్వం ఏముందో దాంట్లో మెర్జ్ అయిపోయింది. అయినా స్టిల్ నీకు కనబడుతూ ఉంటుంది. నీ టెలిస్కోప్‌కి. అదక్కడ ఉన్నట్టా? లేనట్టా. దేర్ ఆర్ సమ్ గెలాక్సీస్ దట్ ఆర్ బోర్న్ బట్ హూస్ లైట్ వెంట్ వి రిసీవ్డ్. ఇంకా గెలాక్సీ ఆల్రెడీ ఫార్మ్ అయింది. దాని యొక్క లైట్ ఇక్కడ రీచ్ కాలా ఎర్త్‌ని నీకు. కాబట్టి నీకు ఆ గెలాక్సీ కనబడట్లేదు. కాబట్టి అక్కడ లేదు. సో, ఇవన్నీ అసంప్షన్స్ అన్నమాట. సో, ఈ భువ భూలో ఈ ఏదైతే ఉందో అంటే విశ్వంలో భూలో భూ పార్ట్ ఏంటో మనకు తెలిసింది చాలా తక్కువ. అసలు అక్కడ ఈ అనేది ఏర్పడింది అంటే అది ఇంకో దాని నుండి ఏర్పడాలి కదా! సో, పదార్థము అంటేనే పదార్థ రూపంలో ఉంది అంటేనే, ఒక కణం రూపంలో ఉంది అంటేనే అది ఏర్పడడం అనేది స్టార్టింగ్ పాయింట్. కణం కింద ఏర్పడక మునుపు లేదా కణం కింద అప్పీర్ గాక మునుపు ఏర్పడటం అనే మాటే ఉండదు. సో, దేర్‌ఫోర్ అప్పుడు ఏదైతే అవ్యక్తం ఉందో అంటే మనం పదార్థం కింద చూపించలేమో, పదార్థ స్వరూపంలో చూపించలేమో, అది ఏ మార్పులకు గురవుతూ వచ్చింది, ఎలాగా కాంబినేషన్స్, పర్మిటేషన్స్ ఫార్మ్ అయ్యాయి, ఎలా ఏర్పడింది. ఇది ఇప్పుడు రాబోయే ఇంచుమించు ఒక దగ్గర దగ్గర ఒక 20, 25 వీడియోలు పట్టే అవకాశం ఉంది. ఈ ఎగ్జిస్టెన్స్ గురించి, క్రియేషన్ గురించి స్క్రిప్చర్స్ పరంగా ఏం చెప్తోందో అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. అది ఈసోటరిక్ మెటాఫిజిక్స్ కింద అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఇక్కడ కూడా ఇదొక ఫ్రేమ్‌వర్క్ అనుకోని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ప్రాసెస్‌లో బోలెడు కొత్త కొత్త పదాలొస్తాయి. ఈ కొత్త కొత్త పదాలు ఎందుకని వాడతాం అంటే ఆల్రెడీ స్క్రిప్చర్స్‌లో ఉన్న పదాలు గనక మనం వాడినట్టయితే దాన్ని మించి మనకు ఆల్రెడీ ఉన్న అభిప్రాయం అది తెలుసుకోవడానికి అడ్డు తగులుతుంది. సో, అలా అడ్డు తగలకుండా ఉండటానికి మనం పదాలు వాడడానికి ట్రై చేస్తామన్నమాట. జస్ట్ లైక్ క్రియేషన్, ఎక్సిస్టెన్స్ లాగా. ఓకే. మళ్ళా ఈ విషయం గురించి రేపు చర్చిద్దాం.